2013 సంవత్సరాల వరకు ఒక సంవత్సరం ఇది యువత సంవత్సరంగా భావిస్తూ నేను గడప గడపకు ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాల పాలు పంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, వాగ్దానాలు చేస్తుంటాం పోతుంటాం, కానీ నిరంతరం మీకోసం ఉండే నాయకులు కావాలి. మీ హృదయాన్ని అడ్డుకొని మీ ఆకలిని మీ కష్టాలను ఇవాళ చూడండి. ఏ వ్యక్తి చూసినా మా పిల్లల మా భర్త చనిపోయినా పర్లేదు కానీ మా పిల్లలను చూడండి, మా బ్రతుకు చూడండి, మాకు ఇల్లు లేకున్నా పర్లేదు, మా పిల్లలను కనీసం చదివియండి అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం భార్య భర్తలు ఒక సోదరి నన్ను అడిగింది ఈ మీటింగ్, గతంలో జరిగిన మీటింగ్ లో, మన ప్రభుత్వానికి భార్య భర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఇస్తాను, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తాను, బాగా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. భర్త చనిపోయిన తర్వాత మాకు గుడిసే ఉంటది, తినడానికి తిండి ఉండదు, బయటికి పోతే బొట్టు పెట్టుకున్న బాధే, పక్క పంటలతో మాట్లాడిన బాధే. భర్త చనిపోయినప్పుడు వాడు తాగి బతి చంపిండు మమ్మల్ని. భర్త చనిపోయినప్పుడు ఇంకా మా అమ్మ నాన్న చంపుతారు, మా అత్తమామ చంపుతారు, ఈ పక్కోడు ఆ పక్కోడు చంపుతాడని ప్రతి సోదరి కూడా ఈ బాధ చెప్పడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు చేసిన పాపం కాదు. కృష్ణ వ్యాధులను కూడా క్షమించవచ్చు, వికలాంగులకు కూడా ఏ బాధ లేదు. అన్నిటికైనా భయంకరమైన బాధ ఏంటంటే 20 సంవత్సరాల వితంతురాల బాధ. 60 ఏళ్ళు ఆమె భర్త చనిపోయిన తర్వాత 60 ఏళ్ళు ముగ్గురు పిల్లలను చదువుకుంటూ ఈ సమాజంలో నిలదొక్కుంటూ ఇటు అందరిని మెప్పి ఒక సోదరి చెప్తుంది, ఎవరితోటి మాట్లాడిన బాధ, ఎవరితోటి నవ్వినా కష్టమే. మీరు అందరు నవ్వచ్చు, ఈ పక్కలు నవ్వచ్చు, కానీ ఒక వితంతువు నవ్వితే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అనేది వాళ్ళు పాపం రోజు ఏడ్చుకుంటూ నాకు చెప్పడం జరుగుతుంది. ఇది వితంతులకు స్వతంత్రం రావాలి, వితంతులలో రాజకీయ నాయకులు పుట్టాలి, వితంతులలో ఎమ్మెల్యేలు కావాలి, వితంతులలో సర్పంచులు రావాలి, వితంతుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ఇది గణపురంలో స్టార్ట్ అయింది. భారతదేశాన్ని కూడా సోనియా గాంధీ కూడా ఒక వితంతువే, కానీ ఆమె వెంటనే ఒక పవిత్రమైన అంశంతో ఆమె ఈ దేశాన్ని పాలించి ఆమె రారాజు స్థాయిలో ఉన్నది కనుక ఈ బాధల్లో ఆమె కూడా పోతే ఈ వితంతుల బాధను ఆమె ఒక్కటి గమనిస్తుందని ఆశతో ఇది సోనియా గాంధీకి ఈ రోజే మేడం సోనియా మన మహిళా జిల్లా అధ్యక్షురాలు యొక్క ఆశయంతో ఈ రోజు రేపు సోనియా గాంధీకి స్టేట్ ప్రెసిడెంట్లకు వితంతుల బాధలను పంపడం కోసమే ఈ మేడంను మీ మధ్యలో ఉంచడం జరిగింది. ఒకటే ముచ్చట చెప్తున్నాం, మా పిల్లలను కనీసం చదివియండి. కేజీ నుండి పీజీ వరకు 100 రూపాయలు ఉపాధి హామీలో భార్య భర్తలు కలిస్తే 300 అయితే ఒక లేడీ పోతే 20 రూపాయలు పడుతున్నాయి. ఒక 20 రూపాయలు కనుక పడితే 200 ఏమో ప్రభుత్వం ఇస్తుంది నెలకు, కొంతమందికి రానే వస్తారు. ఈ 200 రూపాయలు నెలకు వచ్చే 20 రూపాయలు, రోజు కష్టపడితే 20 రూపాయలు అయితే 3-4 మొత్తం కొట్టే 500-600 రూపాయలు అవుతారు. ఒక ఫీజు పిల్లలు కట్టాలంటే 2,000 రూపాయలు అవుతుంది ఒక మంత్లీ. ఒక ఫీజు కనుక మా సోదరి మళ్ళీ కూడా అందరికి ఇంగ్లీష్ మీడియం చదివి నా భర్త పోయినందుకు నా పిల్లలను ఉన్నతమైన స్థాయి చదువు తాగి మా ఊరు పర్వంతా తీసిండు, మా పిల్లలు మంచిగా చదివారని ఒక సంకల్పంతో మా సోదరి మళ్ళీ అడుగుతున్నారు. మీ అందరికి కూడా ఉన్నతమైన చదువు, ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను రెసిడెన్స్ చేయాలి, మీ పిల్లలకు కనీసానికి 1,000-2,000 రూపాయలు పిల్లల చదువు కోసం కేటాయించే స్కీమ్ రావాలనేది మా ఆశ. దాంట్లో మా సిస్టర్ విజయ్ గారు ఇక్కడ కూర్చున్నారు. మీ నియోజకవర్గానికి కనుక ప్రభుత్వం అండ ఉంటే, ప్రతాప్ గారు మీ సహకారం ఉంటే నేను మీ వితంతు ఆడపిల్లల ఇళ్లకు పోతాను. మా కమిటీ ఉన్నది ఇక్కడ, దాదాపు మన కరుణాపురంలో పెద్ద కాన్వెంట్ వాళ్ళకు మీ అందరినీ కూడా విశాల హృదయంతో ప్రేమించే గుణంగా అయిన విజయ సిస్టర్ ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పుతో మేము వెళ్ళిపోతాం, 1000 మంది ఉంటారు. ఇప్పుడు చూసాం కదా, మీరు ఎవరో చెప్తానో మాకు ఏం అర్థం కాదు. కనుక మీకు పనిచేసే వ్యక్తులు కావాలి, ఆ పని చేయాలంటే అలాంటి సిస్టర్స్ కావాలి. మీకు చిన్నగా పిట్టలగూడెంలో కూడా చూడండి, 55 మంది కులం భాష మతం తెలియని పిట్టలగూడెం పిల్లలు కూడా 55 గుట్టెక్కిన వాళ్ళు పడిపోమంటే, కానీ ఇలా కాన్వెంట్ స్కూల్ ఎక్కించిన వాళ్ళందరినీ గుట్టెక్కే పిల్లలు తీసుకుపోయి కాన్వెంట్ స్కూల్ ఎక్కితే 55 మంది కాన్వెంట్ పై ఎక్కితే తల్లిదండ్రులు కింద ఉంటే ఎవరు మేము రాము, మేము ఆటినాము, ఇప్పటికే మీ తోటి మోసం జరిగింది, ప్రతాపన్న మాకు మంచి స్కూల్ వేసిండని ఎంతో సంతోషంగా చదవడం జరుగుతుంది. కనుక ఈ కాన్వెంట్ స్కూల్లో మీ పిల్లలు రావాలంటే మన మేడం గారు మీకు సంపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి. వీరి ఆలోచన జరగాలి. రేపు రాబోయే రోజులలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి పోయే వారికి ఈ భావాలు ఇప్పటి నుండే మీ ఎడలో రావాలనే ఒక ఆలోచనతో మేము ఈ పని చేయడం జరుగుతుంది. ఇప్పటికే సమయం మేడం చాలా అనేక పనులు ఉన్నప్పటికీ కూడా మనకు ఈ సమయాన్ని ఇచ్చారు. వారికి మీ అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక ఇప్పటికే సమయం అయిపోయింది. మీ అందరి కూడా మేము సర్వే చేసుకుంటాం. ఈ రోజు మీరు వచ్చిన ప్రతి పేరు కూడా తీసుకొని మీ ఇళ్లకు స్వయంగా
ఇండ్లు లేని వారికి ఇండ్లు తప్పకుండా మేమే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం మాది. పెన్షన్ లేని వారికి తప్పకుండా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు తప్పకుండా ఇప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇండ్ల స్థలాలు లేని వారు కూడా అడిగారు. ఇండ్ల స్థలాల గురించి మీకు ఇప్పుడే మా సోదరు చెప్పింది. కరుణాపురంలో 150 ఇండ్లు, దాదాపు ఒక ఇల్లుకు 2 లక్షల రూపాయల విలువ అవుతుంది. లెప్రసీ పేషెంట్లకు 15 సంవత్సరాల క్రితం ఒక మంచి సెంటర్లో కట్టితే అప్పుడు మేము 50,000 సాయం చేశాము. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అవుతుంటే అదే సెంటర్లో ఇంకా 100 మందికి వికలాంగులకు, వితంతువులకు, ఇప్పుడే చెప్పిన పేదోళ్లకు మేము 100 మందికి స్థలాలు ఇప్పించి అతి త్వరలో వాళ్ళకు కూడా ఇల్లు కట్టియబోతున్నాం. ఇది నియోజకవర్గ స్థాయిలో ప్రతి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఉండాలి. మాలాగా మీరు బ్రతకాలి. ఇలా రాజకీయ నాయకులు బస్సుల, లారీల, జీబుల ఇక్కడ కాదు, కనీసానికి మీకు తిండి ఉంటే చాలు, మీ పిల్లలు చదివించాలనే ఒక సంకల్పంతో, మంచి హృదయంతో ఉన్నారు. మీరు తప్పకుండా మా ప్రభుత్వాన్ని దీవించాలి. మా